నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. హలో అమ్మా, నమస్తే. శ్రీమాత్రే నమః తల్లి. మనకు అందరికీ కూడా హనుమాన్ చాలీసా చదవడం వల్ల ప్రయోజనం ఏంటి అనేది తెలుసు. కానీ హనుమాన్ చాలీసా పెద్దవాళ్ళు మటుకే చదవగలుగుతారు, పిల్లలైతే వినగలుగుతారు. కానీ ప్రతి ఒక్కళ్ళు చదివేలాగా సులభంగా ఉండేది ఏదన్నా హనుమాన్ మంత్రం ఉంటే చెప్తారా? తప్పకుండా అమ్మ. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. ఏ సందర్భంలో అయినా మనం ఎలా ఉన్నా, ఏ కష్టం వచ్చినా కూడా మనం వీడకూడనిది ధైర్యం. ఎందుకంటే దీని గురించి ఒక కథ ఉంటుంది, అందరికీ తెలిసిందే, వినే ఉంటారు. ఒక రాజుగారికి యుద్ధం వచ్చిందట. యుద్ధం వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్న లక్ష్మిలన్నీ ఒక్కొక్కటిగా శత్రువులు తీసేసుకుంటూ ఉంటే ధనలక్ష్మిని, ధాన్యలక్ష్మిని, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ఇట్లా అన్ని లక్ష్మిని తీసుకుంటూ ఉంటుంటే ధైర్యలక్ష్మిని తీసుకోబోతుంటే ఆయన యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధం చేస్తున్నప్పుడు ఈ రాజుగారి నదుల్ని మిగిలిన 7 లక్ష్ములు వెళ్ళిపోయారు. ధైర్యలక్ష్మిని మాత్రం ఆపుతాడు. ఆయన ఆపి నేను ధైర్యలక్ష్మిని ఇవ్వను అంటాడు. కొంత దూరం ఈ శత్రువులు ఈ లక్ష్మీదేవులతో ప్రయాణం చేస్తున్న తర్వాత అందరికీ భయం వేస్తుంది, ఉన్న లక్ష్ములతో సహా. మళ్ళీ తిరిగి అన్నీ వెనక్కి వచ్చేస్తాయి. ధైర్యలక్ష్మి దగ్గరకు వచ్చేసి మేము ఈ రాజును వదిలిరాము, ధైర్యం ఎక్కడుంటే అక్కడే ఉంటాము అని చెప్తారు మిగిలిన 7 లక్ష్ములు. అలాగా ధైర్యం ఉన్న చోటే అన్నీ ఉంటాయి. ఎప్పుడూ కూడా ఏ సమస్య వచ్చినా ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇది మాత్రం అందరూ నేర్చుకోవాలి, పిల్లల దగ్గర నుంచి. అందుకే చంటి పిల్లల దగ్గర నుంచి కూడా ఏం చెప్పాలి తెలుసా? నువ్వు చాలా ధైర్యవంతుడు అని నేర్పాలి. ముందు పిల్లల్లో పిరికితనం అనేది నింపకూడదు. అలాంటి శక్తిని ప్రసాదించేవాడే హనుమాన్. అందుకే పిల్లలకి హనుమాన్ చాలీసా చదివించండి అని చెప్పేది ఎందుకంటే అందుకని ప్రతి ఒక్కరూ ధైర్యంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఎంతో మహిమాన్వితమైనటువంటి హనుమంతుడి యొక్క 12 నామాలు చెప్పుకుందాం. ఈ నామాలు హనుమత్ జయంతనే కాదు, ప్రతిరోజు పఠించడం వల్ల ఒక్కొక్క నామం ఒక్కొక్క శక్తి హనుమంతుడిది. చెప్పుకుందాం. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ట పల్గుణస్సక పింగాక్షో అమిత విక్రమః ఉదరిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవశ్చ దర్పః. దశగ్రీవుడు అంటే రావణాసురుడు. ఈ రావణాసురుడికి కొన్నిసార్లు, అంటే ఒకసారి కాదు, గర్వభంగం చేసినటువంటి వాడు, అమిత పరాక్రమవంతుడు, అలాగే అర్జునుడికి స్నేహితుడు. అందుకే మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో ఏముంటుంది, జెండాపై కపిరాజు, ఆ జెండా మీద కపిరాజు ఉంటాడు. అంటే ఒక్కొక్క నామము ఇందులో చాలా చాలా విశేషమైనటువంటి మంత్రశక్తిని కలిగి ఉన్నటువంటి నామం. ఈ నామాన్ని ప్రతిరోజు చదువుకోవడం వల్ల జీవితంలో వచ్చేటటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. విద్యార్థులకు విద్య లభిస్తుంది. అందరూ కూడా చక్కగా ధైర్యంగా పరాక్రమవంతులుగా ముందుకు వెళతారు. తప్పకుండా ఈ శ్లోకాన్ని పఠించి హనుమత్ కృపకు పాత్రులు కాగలరు. శ్రీమాత్రే నమః.